ఇంకెరోజు అయితే 26వ తేదీ మే నెల 2024 ఆదివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో యాక్షన్ పూర్తి సమయానికి టాప్ ధరలో ఒకసారి చూసుకున్నట్టయితే ఓవరాల్గా నేటితో పోల్చుకున్నట్టయితే ధర అయితే తగ్గింది. ఈవెన్ వెలంపాట్లు కూడా నిన్నంత స్పీడ్గా అయితే ఈరోజు అయితే జరగలేదండి, కొంచెం స్లోగానే జరిగాయి. ఇంక ధరల విషయానికి కోసం నేటితో పోల్చుకున్నట్టయితే ఒక 150 రూపాయలు కానీ ఇంకా 200 రూపాయల వరకు ధర అయితే తగ్గింది. ఈవెన్ సెకండ్ క్వాలిటీలు కూడా నేటితో పోల్చుకొని తగ్గాయి. అలాగే ఏ మండీలో ఏ విధంగా యాక్షన్ పూర్తయ్యే సమయానికి సూపర్ టాప్ లెవెల్ తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి విషయానికి వస్తే మనం ముందుగా ఈ థర్డ్ క్వాలిటీలు వేయడం నాసి, సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీ ఉండే కాయలు మాత్రం అంటే 550 రూపాయలు కటింగ్ ప్రారంభమై 5, 50, 60, 70, 80, 90 అంటే 300 రూపాయలు కాయలు లేవా, 600కి లేవా, 300 ఉన్నాయి, 250 కూడా కాయలు ఉన్నాయండి. అంటే క్వాలిటీని బట్టి ప్రజెంట్ రేట్లు అనేవి వెళ్తాయి, మీకు కూడా తెలిసిండే కదా. సెకండ్ క్వాలిటీలు 550 ఇంకా ప్రారంభమై 550 ఇంకా 650, 750, 750 రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే వేశారండి. ఇంకా ఫస్ట్ క్వాలిటీల విషయానికి వస్తే 750 ఇంకా 750, 850, 900, 950 రూపాయల వరకు అయితే ఈ ఫస్ట్ క్వాలిటీలు అయితే వెళ్ళాయి. ఇంకేమన్నా మండీకి ఒకటి ఏమన్నా సూపర్ టాప్ అంటే నెంబర్ 1 క్వాలిటీలు ఏమన్నా ఉంటే, అంటే కాయలకి ఎటువంటి మచ్చలు ఇట్లా ఏమన్నా లేకుండా టాప్ క్వాలిటీలు ఏమన్నా ఉంటే 950 ఇంకా 1000, 1050, 1100 రూపాయల వరకు అయితే ఈరోజు మదనపల్లి మార్కెట్ టాప్ అయితే జరిగింది. నాకు తెలిసినంత వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే సిఎంహెచ్ మండీలో 1100 రూపాయల వరకు అయితే నెంబర్ 1 టాప్ క్వాలిటీలు అయితే ఒక్క లాట్ మాత్రం 1100 అయితే వేశారండి. అది కూడా చిన్న లాట్ అయితే కాదు, అది కూడా సుమారుగా ఒక 100 బాక్సుల ఐటమ్ అయితే 1100 అయితే వేశారు. అది కూడా చూసుకుంటే సిఎంహెచ్ మండీలో 1100, ఎంఎస్ఆర్లో 1020, కేఎస్బి 1000, ఎంఆర్ఎం 1000, టీవీఎస్ 950, ఎస్ఎల్ఎన్ 1050, అలాగే భాగ్యలక్ష్మి 940. అంటే ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తాను అండి. అంటే వాళ్ళ మండీలో ఉండే క్వాలిటీని బట్టి రేట్లు అనేది వేస్తారు. ఈరోజు టీవీఎస్ 950, ఎంఆర్ఎం 1000, కేఎస్బి 1000, అలాగే ఎంఎస్ఆర్ 1020, ఎస్ఎల్ఎన్ 1050, సిఎంహెచ్ 1100. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ మదనపల్లి మార్కెట్ని ఇంకా యాక్షన్ పూర్తి సమయానికి. మరి దీని ప్రభావం అంటే అంగల్ మార్కెట్ మీద పడచ్చా లేదా చూడాలి. సో అక్కడ దిగుమతి ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఇదండి ఇన్ఫర్మేషన్ ఈరోజు మదనపల్లి మార్కెట్ని ఇంకా యాక్షన్ పూర్తి సమయానికి.